ముందైతే జగన్ అనేటువంటి వాడు మొండోడు, ఎవరి మాట వినడు. కాంగ్రెస్లో ఉంటే కనుక కాంగ్రెస్ అధినాయకత్వం మాట విని వాళ్ళ ద్వారా కొన్నైనా సరే కంట్రోల్ చేయొచ్చు. లేదు, ఏమీ లేకుండా తనదోని తను పారిపోలేదు, నిలబడ్డాడు, కలబడ్డాడు. సోనియా గాంధీ ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నప్పుడు తనకు సంబంధించినటువంటి ఆస్తులని స్తంభింపచేస్తాం, తనని లోపలేస్తాం అని చెప్పినా కూడా వినలేదు. ఆస్తులన్నీ ఫ్రీజ్ చేశారు, అట్లాగే తన్ని రాజకీయంగా సమాధి చేయడానికి ప్రయత్నించారు, కేసులు పెట్టి వేధించారు, అయినా మాట వినలేదు. తర్వాత పార్టీ పెట్టాడు, 2 చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ పార్టీ ఎక్కడ నిలబడుతుందంటే తను గెలవడం, తన తల్లిని గెలిపించుకోవడమే కాకుండా వరుస పెట్టి 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు, 18 చోట్ల పోటీ చేసి.